Yeah, hi everyone. Today we'll discuss about petrol bunk and petrol bunks and petrol diesel. సో దాంతో పాటు డీమార్ట్ కానీ సూపర్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయో మూవీ టికెట్స్ మీద ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి. సో మనం బుక్ చేసే ప్రైజెస్కి మనం కొట్టించుకునే పెట్రోల్ ప్రైస్కి అసలు గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, పెట్రోల్ బంకులకు ఎంత అమౌంట్ వస్తుంది, సో లైక్ మై షోకి ఎంత అమౌంట్ పోతుంది, ఆల్రెడీ మూవీ థియేటర్స్కి ఎంత అమౌంట్ పోతుంది. సో ఈ విధంగా న్యూస్ పేపర్స్కి వాళ్ళు ప్రింటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఏంటంటే నార్మల్గా చాలా వరకు మనకు ఇండియన్ హెచ్పి పెట్రోల్ బంక్ కానీ ఇండియన్ పెట్రోల్ బంక్ కానీ సో దాదాపు జియో పెట్రోల్ బంక్స్ కూడా వచ్చేసాయి. సో డిఫరెంట్ పెట్రోల్ బంక్స్ అనేవి ఉన్నాయి మనకు. సో ముఖ్యంగా ఏంటంటే నార్మల్గా సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే పెట్రోల్ బంక్స్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ అండ్ భారత్ పెట్రోల్, హిందుస్థాన్ పెట్రోలియం అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పెట్రోల్ బంక్లో నార్మల్గా ఏంటంటే మనం డిఫరెంట్ సెక్టార్స్, రిఫైనరీస్ కానీ, ఎల్పిజిస్ గ్యాసెస్ కానీ, సో లూబ్రికెంట్స్ కానీ, సో ఈ నార్మల్గా పెట్రోల్ పంప్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా అసలు ఈ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎవ్రీడే మనము సర్వైవ్ అయ్యే అమౌంట్లో ఏంటంటే ఒక పెట్రోల్ పర్ లీటర్కి ఎంత ఛార్జ్ చేస్తుంది, అసలు కంపెనీకి ఎంత పోతుంది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ అవుతుంది, సో ఈ రెండు మధ్యలో ఎంత ట్యాక్స్ అవుతుందో మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్రోల్కి ₹110 అనుకుందాం. సో ఈ 110 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి ₹20 వెళ్ళిపోతుంది. సో స్టేట్ ట్యాక్స్ వ్యాట్ వచ్చేసి ₹25. సో నార్మల్గా క్రూడ్ ఆయిల్ వచ్చేసి ₹45 అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ అండ్ డీలర్ కమిషన్ వచ్చేసి ₹5. సో ఆయిల్ కంపెనీ మార్జిన్ వచ్చేసి ₹15. సో టోటల్గా ఏంటంటే ₹110. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నార్మల్ క్రూడ్ ఆయిల్కి ₹45 వెళ్తుంది. టోటల్గా కలిపి ట్యాక్స్ ఎంత ₹45 అనేది సెంట్రల్ అండ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో వచ్చిన ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీలర్కి కూడా ఒక ₹5 అంటే లీటర్ మీద ₹5 అప్రాక్సిమేట్లీ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ ఎవ్రీ ₹45 అని ట్యాక్స్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ పెట్రోల్ బంక్ సేల్స్ ఫర్ 10,000 లీటర్స్ పర్ డైలీ. సో డీలర్ కమిషన్ ₹4 పర్ లీటర్ ఫర్ అనుకున్నా కానీ 10,000 into 40 ₹40,000 పర్ డైలీ, అంటే ₹40,000 అని ఎర్న్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే నార్మల్గా వాళ్ళు 40,000లోనే ఇంక్లూడెడ్ స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, రెంట్ ఇవ్వాలి, సో మిషనరీస్ మెయింటెనెన్స్, జనరల్ జనరేటర్ కాస్ట్, సో ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. సో ఇందులోనే సో ఫర్ గవర్నమెంట్ డైలీ కలెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 30 crores లీటర్స్ పర్ డైలీ పెట్రోల్ అండ్ డీజిల్ వెళ్ళిపోతుంటే ₹35 అనుకున్న యావరేజ్గా 1,050 CR ట్యాక్స్ పర్ డే. సో సిఆర్స్ అంటే కోట్ల రూపాయల ఇన్కమ్. సో ఈ విధంగా ఈ అమౌంట్ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫర్ వై పెట్రోల్ ప్రైజెస్ సో చేంజెస్ బికాస్ ఆఫ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల, సో రూపీ డాలర్ వాల్యూ పెరగడం వల్ల, సో గవర్నమెంట్ ట్యాక్స్ పెంచడం వల్ల, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల, దీనివల్ల పెట్రోల్ ఛార్జెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఇఫ్ క్రూడ్ ఆయిల్ ఇంక్రీజెస్ గ్లోబలీ ద పెట్రోల్ ప్రైజెస్ విల్ బి నార్మల్గా క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, మెయింటెనెన్స్ ఖర్చెస్ కానీ ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా మనకు సినియర్ ఏంటంటే మనకు పెట్రోల్ చాలా వరకు ప్రైజెస్ అనేది ఎక్కువ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ సేమ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అలానే ఉంది. బట్ ఏంటంటే మనకు ఏంటంటే అమౌంట్ అనేది నార్మల్గా ఏంటంటే స్టోరేజ్ తక్కువ ఉండడం వల్ల దాదాపు డీలర్షిప్స్ ఎవరైతే ఉన్నారో సో డీలర్స్ కూడా వాళ్ళకు అమౌంట్ అనేది ట్రాన్స్పోర్ట్ ఖర్చుల వల్ల పెంచడం జరిగింది. సో ద రియల్ ఫ్యూల్ సిచ్యువేషన్ ఏంటంటే నార్మల్గా హైలీ ద బంక్స్ విల్ బి దేర్. సో ట్రక్స్, బస్సెస్, కార్స్ ట్రావెల్స్ డైలీ ఈ విధంగా పెట్రోల్ బంక్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీడే చాలా కొన్ని లక్షల సిఆర్స్ అనేది మనం ఈ విధంగా అమౌంట్ చేయడం అవుతుంది అనమాట. సో మేజర్గా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మూవీ థియేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ థియేటర్ బిజినెస్ ఎలా జరుగుతుంది, రియల్ టైం ఎగ్జాంపుల్ మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పీవీఆర్ కానీ, ఏషియన్ మాల్ కానీ, ఏఎంబి మాల్ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మూవీస్ మనం టికెట్ బుక్ చేసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టికెట్, సో మనం హైదరాబాద్లో కానీ ఎనీ లొకేషన్ ఎక్కడైనా మనం టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో వీరభద్రుడు మనం సెలెక్ట్ చేసుకుంటే నార్మల్గా బుక్ ఏ టికెట్. సో నార్మల్గా టికెట్ బుక్ చేసుకున్నాం, నార్మల్గా ఎలా ఉంటుందో చెక్ చేసుకున్నాం. సో ప్రైజెస్ మనం క్యాలిక్యులేషన్ చేసేసుకున్నాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో డోల్ బై మనం
సో అప్రాక్సిమేట్లీ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 200 మూవీ టికెట్ అనుకుంటే ఈ 200 మూవీ టికెట్‌లో నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ వీరభద్రుడు ఈ రేపటి టికెట్ బుక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత నార్మల్‌గా ప్రైస్ వచ్చేసి ఎంతుంది ఇక్కడ? సో ఇక్కడ 350 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 350-299 అవైలబుల్ ఉన్నాయి. సో ఇదే విధంగా ఈ అమౌంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ 290 సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే 200 రూపీస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుంటే సో ఇక్కడ ఏంటంటే మూవీ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి 90 రూపీస్ వెళ్తుంది. సో అంటే దాదాపు ఒక 90% అంటే నార్మల్గా 90% అనేది తనకి వెళ్ళడం. సో థియేటర్ నార్మల్గా ఏంటంటే 50% 100లో 100 రూపాయలు వెళ్తుంది. థియేటర్ ఓనర్కి 60 రూపీస్ వస్తుంది. సో జిఎస్టీ ఎంత వస్తుంది? 30 రూపీస్. సో ఆన్లైన్ బుకింగ్ వాళ్ళకి ఎంత బుక్ మై షోకి ఎంత వెళ్తుంది? 20 రూపాయలు వెళ్తుంది. సో ట్యాక్స్ వచ్చేసి నార్మల్గా ఏంటంటే 200 రూపీస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో లైక్ రియల్ సినారియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 సీట్స్ అని అనుకో 400 షో అంటే లైక్ 300 సీట్స్ ఫర్ కెపాసిటీ అనుకుంటే ఎవ్రీడే 4 షోలు అనుకున్నా యావరేజ్ టికెట్ 200 అనుకున్నా ఫుల్ ఒక్యుపై అయితే యావరేజ్గా 2,40,000 పర్ డే అమౌంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ద డిపెండ్ అపాన్ క్రౌడ్. సో ఇందులోనే మళ్ళీ వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి. లైక్ ఏంటంటే ఫుడ్ సో పాప్కార్న్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ సో ఇందులో యావరేజ్గా 20 రూపీస్ తీసుకున్న ఫర్ సెల్లింగ్ ప్రైస్ 150 వాళ్ళు ఏంటంటే 150-300 ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటారు. సో ఈ విధంగా కూడా చాలా వరకు పాప్కార్న్ ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. రియల్ పాప్కార్న్ యావరేజ్గా ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది ఫర్ ల్యాక్స్ ఆఫ్ స్నాక్స్ ప్రాఫిట్ డైలీ. సో అదే బిగ్ మూవీస్ అయితే పుష్ప 2 కానీ రీసెంట్లీ కొత్త హై అంటే బడా హీరోలకి ఏంటంటే నార్మల్గా ఈ ప్రొడ్యూసర్స్ కానీ ఇవన్నీ నార్మల్గా సిఆర్ సింగిల్ థియేటర్ 1 డే కలెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వై టికెట్ ప్రైజెస్ వేర్ అంటే నార్మల్గా ప్రైజెస్ డిపెండ్ అపాన్ సిటీ, మల్టీప్లెక్స్ స్క్రీన్, 3D వీకెండ్ అండ్ బిగ్ హీరోస్ మూవీ రిలీజెస్. సో ఈ విధంగా హైక్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు 50 రూపీస్ టికెట్ చెక్ చేసుకుందాం ఒకసారి. సో నార్మల్గా ఏంటంటే 50 రూపీస్ టికెట్ అనేది మనం చెక్ చేసుకున్నాం. జస్ట్ సైట్ రావట్లేదు. సో లైక్ ఏంటంటే మనం నార్మల్గా ఏంటంటే 50 రూపీస్ 20 రూపీస్ మూవీ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిన 15 రూపీస్ థియేటర్ ఓనర్కి వెళ్ళిన సో ఈ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది అమౌంట్. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది. సో రియల్ ఎక్స్పెన్సెస్ నార్మల్గా పర్ డే అనుకున్నా ఇంకా డిపెండ్ అపాన్ సో థియేటర్ ఓనర్ యాక్చువల్లీ ప్రాఫిట్ సో 40 రూపీస్ అసలు ఓనర్కి ఏంటి 40,000 పర్ డే వచ్చిన స్టాఫ్ శాలరీస్ కావాలి, ఏసీ, ఎలక్ట్రిసిటీ, ప్రొజెక్టర్ మెయింటెనెన్సు, రెంట్, లోను, క్లీనింగు, మూవీ షేరు. సో ఇలా చూసుకుంటే ఆయన తనకు 5,000-15,000 రూపీస్ అనేది పర్ డే అంటే పర్ డే రావడానికి అవకాశం ఉంది అన్ని ఖర్చులు వెళ్ళిపోయినా. సో స్నాక్స్లో అనుకుంటూ చూసుకున్నా ఈవెన్ దో 50 రూపీస్ టికెట్ అనుకున్నా సో యావరేజ్గా వాళ్ళకి 4,000-4,000 ప్రాఫిట్. సో ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి మొబైల్ రీఛార్జెస్ ఎయిర్టెల్ కానీ వియా కానీ బిఎస్ఎన్ఎల్ ఛార్జెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో మనం నార్మల్గా 300 యావరేజ్గా అనుకున్నా ఇందులో ఏంటంటే గవర్నమెంట్ 45 రూపాయలు తీసుకుంటుంది, మళ్ళీ నెట్వర్క్ ఫీజు 90 రూపీస్ తీసుకుంటుంది. సో ఇంటర్నెట్ నార్మల్గా సో ఈ విధంగా ఛార్జెస్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి. సో కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ 114 రూపీస్. సో యావరేజ్గా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ సో ఈ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నార్మల్గా ఏంటంటే టెలికంపెనీస్ బికమ్ ద హ్యూజ్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ యూజ్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లైన్ ఈ విధంగా మనకు డేటా నెట్ పర్ డే సో వాళ్ళకి ఆ విధంగా మనకు ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే నెక్స్ట్ మనం వీడియోలో ఏంటంటే మనం హాస్పిటల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి సో దాంతోపాటు సో మిగతా లైక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను పూర్తిగా చెప్తాను. సో ముఖ్యంగా ఏంటంటే అదేవిధంగా న్యూస్ పేపర్ నేను చెప్తాను మీకు. న్యూస్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే న్యూస్ పేపర్ వచ్చేసి మీకు పర్ డే లైక్ ఒక న్యూస్ పేపర్ 6-8 రూపీస్ ఉంటుంది. సో 6-8 రూపీస్ అనేది ఏంటంటే మీకు యావరేజ్గా చూపిస్తాను నాకండి.
ఫర్ ఎగ్జాంపుల్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈనాడు, సాక్షి, ద హిందూ ఇవి రెగ్యులర్ న్యూస్ పేపర్స్. సో ఇందులో ఏంటంటే రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ₹6 న్యూస్ పేపర్ కాస్ట్ అయితే, సో యాక్చువల్లీ ఇది 8 to 12 మేబీ కాస్ట్ అనుకున్నా. సో అప్రాక్సిమేట్లీ పేపర్ ప్రింటింగ్ వచ్చేసి ₹3. సో ఇంక్ మిషన్ వచ్చేసి ₹1, డెలివరీ ఏజెంట్ ₹1, షాప్ వెండర్ వచ్చేసి ₹1, రెంటర్ పేమెంట్ వచ్చి ₹6 టోటల్గా. సో నార్మల్గా ఏంటంటే కంపెనీ నార్మల్గా షాప్ వెంటర్కి ₹1 వెళ్తుంది. సో ఈ విధంగా మనం మార్జిన్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఏంటంటే ఈ విధంగా మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్ సంబంధించిన వీడియోస్ గురించి నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.